తీసుకొని పెడతామమ్మా. సాక్రిఫైస్ ఎవరు చేయొద్దు. మన్మరాలు వచ్చాను. నా ఏజ్ వచ్చేసి 59. మీరు అలా లేరు చెప్పాలి. ఇది ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా? అయితే నేను 10th క్లాస్ ఒకసారి 10th. అయితే స్కూల్ అప్పటి నుంచి నాకు ఇవన్నీ అంటే చాలా ఇష్టం అనమాట.
అప్పుడు 82-81లో ఫస్ట్ బ్యాచ్, ఫస్ట్ క్యాప్టెన్ బ్యాచ్, ఫస్ట్ సెకండ్ క్యాప్టెన్ బ్యాచ్ అని ఉండేది. ఆ బ్యాచ్ ఇప్పుడు నాకే ఉండాలి. మళ్ళీ కోట్ల నాకు చాలా ఇష్టం అట్లా ఈ ఆట కోట్లు అన్నీ చేయాలంటే చాలా ఇష్టము. అయితే నేను 71 kgs ఉన్నాను, వెయిట్ బాగున్నాను. అయితే ఊరికే తుమ్ములు వచ్చేది, వెయిట్ బాగుంది, కొంచెం పైన కిందికి నడవలేకపోతుంది. ఇక ఒక్కొక్కసారి స్నానం చేస్తే మొత్తం తుమ్ములు వచ్చేది, కోల్డ్ పడిపోయేది, బయట తినమంట, ఇంటికి వస్తే మళ్ళీ ఫీవర్ వచ్చేది. ఇక హాస్పిటల్కి పోతూనే ఉండాలి, ఇక 1 monthకి ఒకసారి పోవాలి, గ్లూకోజ్ ఎక్కించుకోవాలి, రావాలి. అయ్యో మా సార్ అయితే ఊరికే టెన్షన్, ఏంటి హాస్పిటల్ తిరగడం అయ్యేది. మా అమ్మాయికి అబ్బాయి చేయడానికి వచ్చినాము ఇక్కడ కోరుకోలు వచ్చినామంటే మేడం వాళ్ళు ఇంటికి వెళ్ళినాం అనమాట. వచ్చే దారిలోనే వెళ్ళినాము. వెళ్తే అయ్యో మేడం మీరు ఇంత లావున్నారు, కొంచెం వేరే తగ్గితే బాగుంటుంది అంటే, ఏది మీరు అంత లావున్న వాళ్ళు ఇలా అన్నయ్య అయిపోయారు, మీలా కావాలా అని అనుకున్నా. అయితే ఫస్ట్ అప్లై ఇచ్చింది, అక్కడే పెట్టేసింది నాకు కావాలని. ఏందంత సన్న అయితే ఏం బాగుంటుంది, అంత ముద్దుగా ఇట్లా అయిపోయింది అనేసి కానీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఒకసారి మళ్ళీ వచ్చినాము, మళ్ళీ వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు ఇలాంటి చూద్దాంలే ఒకసారి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నా కదా ఒకసారి చూద్దాంలే అని తీసుకున్నాను. ఇక బ్రష్ తీసుకున్నాను. 5 days నుండి నాకు రిజల్ట్స్ వచ్చింది. ఇక కింద కూర్చుంటే లేవలేకపోయింది, అట్లాంటి హల్కగా లేచి తిరుగుతున్నా, నా బాడీ ఎంత అలక అయిపోతుంది. ఇక అబ్బాయి ఎంత బాగుంది అంటే చూద్దాం, నా కూడా షేక్ ఇవ్వండి మేడం అని ఇంటికి వెళ్ళినాను. ఇక ఇంటికి వెళ్ళి తీసుకున్నాను. ఇక తీసుకొని 21 days వాడిన 5 monthsలో 5 weight వచ్చేసిన. 71 అంటే ఎంత బాగుంది తెలుసా, అందరూ చెప్తున్నాను. ఇక మా సార్ దగ్గర కొంచెం లాగా చెప్పేస్తున్నాను. ఇక వదిలేదు లేదు, ఇక తగ్గేదే లేదు అన్నంటే ఊరకైతే మీరే చెప్పాలి, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత వేరే వాళ్ళు చెప్పాలి. 2 months పైన అవుతుంది నేను జాయిన్ అయ్యి. నేను వచ్చినప్పుడు అసలు ఒక్క 1 gram కూడా తగ్గుతానని హోప్ లేకుండే. ఫస్ట్ వీక్ అసలు రిజల్ట్ లేదు, మేడం అన్నారు సో కొంచెం చూడండి ఇంకొక 1 week తర్వాత ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుందని. సో 1 week తర్వాత నా బాడీ బాగానే రియాక్ట్ అవుతుండే. సో లోపల న్యూట్రిషన్ పోయి కెమికల్ రియాక్షన్స్ అయ్యి వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. సో 101.7 ఉండే నేను వచ్చినప్పుడు, ఇప్పుడు 92 అయితే కనపడింది మన 92.9. సో 92.9 ఆల్మోస్ట్ ఓవరాల్గా 7 to 8. నాకంటే నాకు స్లో అండ్ స్టడీగానే ఉండే, ఐ డోంట్ వాంట్ రష్. బట్ ఓవరాల్గా మదర్ అన్నట్టు స్నోరింగ్ అయితే పోయింది. అండ్ దెన్ చాలా బెటర్గా హ్యాపీగా అయితే అయినాను ఇక్కడికి వచ్చాక. మేడంకి తెలుసు నేను వచ్చినప్పుడు మొత్తం డార్క్ సర్కిల్స్ ఉంటాయి, చెంపలు ఉప్పి అదొక డిఫరెంట్ ఉండే. బట్ నా తర్వాత మా కోడలు వచ్చారు, సో తను వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీనెస్ పెరిగింది. బాగా వచ్చారు మధ్యలో. బట్ బాగా కూడా ఎప్పుడు నేను మధ్యలో వెళ్ళినా కూడా అఫ్రెష్ కప్తో ఉంటారు ఇంట్లో. ఇప్పుడు అఫ్రెష్ తాగుతుంటారు. సో ఆ ఫీలింగ్ అలానే ఉంటుందా? బాగుంటుంది కదా. నేను ఒకసారి ట్రైన్లో అలానే గాజు గ్లాస్తో కలుపుకొని తాగుతుంటే ట్రైన్లో నీ తాగొద్దు, ఎలా లేదు కదా నువ్వు ఎలా తాగుతున్నావు మా మదర్ కూడా నేను 11 o'clock తాగుతుంటే ఊడ్చే వాళ్ళంటే వచ్చి సార్ పొద్దునే పెద్ద తాగుతున్నాను అని అనుకుంటారు. నువ్వు ఇది బంద్ చేస్తావా లేకపోతే టీటీ